ఆ రూట్లో ఎందుకు వెళ్తున్నారు అనే చర్చనైతే చాలా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి ఎందుకు వెళ్ళారు అని గతంలో కూడా ముఖ్యమంత్రి లండన్ పర్యటన నేపథ్యంలో అక్కడ ఏదో దీవి ఉంది, అక్కడికి వెళ్తున్నారనే ఒక మాటలు కూడా చాలా వినిపించాయి. ఇప్పుడు ఈ ఆమ్స్టర్డామ్ వైపు వెళ్ళడానికి కారణం ఏంటి అనేది మాత్రం మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు కుండబద్దల గౌతమ్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అట్లాగే ఉండవల్లి అనూష గారు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇటు బీజేపీ నుంచి గాయత్రి గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా గౌతమ్ గారి విశ్లేషణ తీసుకుందాం. గౌతమ్ గారు, ఏంటి అసలు ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రి పర్యటన లండన్కి పర్మిషన్ తీసుకున్నారు, మరి ఆమ్స్టర్డామ్ వైపు ఆయన విమానం వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆ మ్యాప్ కూడా మనం చూపిద్దాం, వేద్దాం ఇందులో. సో ఏంటి రహస్యం ఏంటి అసలు? ముఖ్యమంత్రి లండన్ పర్యటనలో చాలా రహస్యాలు ఉన్నాయని ఆయన పర్మిషన్ అడిగిన దగ్గర నుంచి కూడా ప్రతిపక్షాలు కావచ్చు, మీలాంటి విశ్లేషకులు కావచ్చు, సామాన్య ప్రజలు కూడా మరి ఎందుకు వెళ్తున్నాడు ఈ సమయంలో, మరి ప్రతిసారి ఆమ్స్టర్డామ్ వైపు ఎందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు, మీ విశ్లేషణ ఏంటి? లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుకన్నట్టు దీని వెనకున్న రహస్యం ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే ఎరుక, మిగతా ఎవరికి చెప్పడు. ఈవెన్ కనీసం కోర్టులో కూడా చెప్పడు. కోర్టులో నేను ఈ ఎలక్షన్ల తర్వాత విహారయాత్రకు వెళ్తాను, లండన్ వెళ్తాను అని చెప్పినప్పుడు మా కూతుళ్ళను చూడటానికి కూడా వెళ్తున్నాను, లేకపోతే దిగబెట్టడానికి వెళ్తున్నాను, ఇలాంటి కారణాలన్నీ చెబుతారు. కానీ మరి అక్కడ పర్మిషన్ ఎక్కడి వరకు ఇచ్చారు? మరి వీళ్ళ పాస్పోర్ట్లన్నీ సిబిఐ అధీనంలో ఉన్నాయి కాబట్టి మొదట కూతుళ్ళను చూడడానికి వెళ్తాను అని చెప్పారు. ఆ కూతుళ్ళు ఇక్కడే ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. ఓటు హక్కు ఇక్కడే ఉండి వాళ్ళు ఓటు వేయడానికి ఎక్కడికే వస్తే తరువాత మార్చేసి వాళ్ళని దిగబెట్టడానికి అనేది మళ్ళీ యాడ్ చేసినట్టుగా మనకు అందిన సమాచారం. ఇక ఆ విషయం తీసి పక్కన పెడితేనండి, పదే పదే విహారయాత్రకి ఎవరన్నా ఒకళ్ళు ఒక ప్లేస్ కు ఒకసారి వెళ్తారు. లేదు ఈ ప్రపంచంలో ఇంకా చాలా ఉన్నాయి, చాలా దేశాల్లో చాలా రకాలైన ఉన్నాయి. అందున లండన్ గానీ ఆమ్స్టర్డామ్ గానీ విహారానికి వెళ్లేంత ప్లేసులు కాదు ఇవి, బిజినెస్ ప్లేసెస్ ఎక్కువగా. వీటికే ఎందుకు వెళ్తారు తిరిగి తిరిగి? ఇంకా చాలా ఉన్నాయి కదా, స్విట్జర్లాండ్, స్విస్, ప్రపంచం ఏం గొడ్డుపోయిందా విహారయాత్రకి వెళ్ళటానికి? ఏదైనా ఆహ్లాదకరంగా ఉంటే ఇది సందర్భం కాదు కానీ చెప్తున్నాను. ఆయన అంటే ఆప్త మిత్రుడు అనొచ్చో, లేదంటే దగ్గరి అంటే మిత్రుడు, ఫ్రెండ్, ఏదైతే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారేమో దుబాయ్ వెళ్తుంటారు. ఊరికే వెళ్ళినప్పుడు దుబాయ్కి వెళ్ళే పరిస్థితి, ఆయన వెళ్తే మొదటగా ఇటు విదేశీ టూర్ అంటే దుబాయ్కే వెళ్ళారు, ఈయన ఇటు లండన్. ఏంటిది అనేది చాలా చర్చ. కరెక్టేనండి మీరు అన్నట్టుగా, ఆయనేమో దుబాయ్కే వెళ్తుంటాడు, ఈయనేమో లండన్కే వెళ్తుంటారు. మొన్నెప్పుడు ఏదో రఘురామకృష్ణరాజు గారు అనుకుంటాను లండన్ ఏదో ట్రీట్మెంట్ కి వెళ్లాల్సిన అవసరం ఉందనేది ఎక్కడో చూచాయిగా చెప్పాడు. మరి అలాంటిది ఏమన్నా ఉందేమో తెలియదు కానీ మనకి అసలు మనం చూసుకుంటే దావోస్ లో అనుష గారు చెప్తారు ఆ ట్రీట్మెంట్ గురించి, లండన్ పర్యటన గురించి. యాక్చువల్ గా అండి మొన్న దావోస్ వెళ్ళేటప్పుడు కూడా దావోస్ వెళ్తానని కోర్టులో చెప్పి మధ్యలో లండన్ లో దిగాడు, మళ్ళీ ఆమ్స్టర్డామ్ వైపు వెళ్ళాడు. ఏంటి ఇలా ఎందుకు చేస్తూ ఉన్నాడు? మరి ఈ విషయాన్ని కోర్టుకి ఏమన్నా విన్నవించటం జరిగిందా? మేము ఇప్పుడు ఏదైనా ఒక కంట్రీకి తీసుకున్నాం అనుకోండి, వీసా ఆ కంట్రీ వరకే ఉంటుంది కదా. మరి ఈయనేమి అక్కడ లోకల్ గా ఈయనకి ఏం సిటిజన్షిప్ ఏం లేదు, ఈయన వీసా తీసుకోవాల్సిందే. వీసాకి అప్లై చేసేటప్పుడు ఎక్కడెక్కడికి చేశాడు? ఇక్కడ లండన్, అటు ఆమ్స్టర్డామ్, ఆ పైన ఇంకో దావోస్, లేకపోతే ఇంకో వేరే ఏదో. ఆమ్స్టర్డామ్ అయితే లిస్ట్ లో కనిపించలేదు. స్విట్జర్లాండ్ అని ఒక పదం ఒకటైతే తెలిసింది, తర్వాత లండన్, ఇంకొక ప్లేస్ అయితే చెప్పారు. కానీ ఆమ్స్టర్డామ్ అనేది అయితే అందులో చెప్పలేదు. కానీ వీసా లేకుండా మరి ఆ కంట్రీలోకి ఎంటర్ అవ్వలేడు కదండి. వీసా అప్లై చేసేటప్పుడు మరి అక్కడికి అప్లై చేసి ఉండాల్సిందే కదా. మరి ఆ విషయాలన్నీ దాచిపెట్టి నిన్న ఫ్లైట్ ఎక్కేటప్పుడు తెలిసింది ఆయన ఆ ఫ్లైట్ అటువైపు దారి తీస్తుంది, ఆ రూట్ మ్యాప్ అటువైపు వెళ్తోందని. నిన్న ఇంకా అసలు విచిత్రమైన సంఘటన ఏమిటంటే, డాక్టర్ ఎన్ఆర్ఐ డాక్టర్ ఒక ఆయన, లోకేష్ బాబు అని ఒక ఆయన ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అని తీసి పెడితే, ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన్ని అరెస్ట్ చేయడం కోసం నిన్న ఆయన ఎయిర్పోర్ట్ లో కనపడ్డట్టున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన విమానం ఇది, దీంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారంటే ఆ దరిదాపులకి ఎవరికి రానిని కూడా రానియరు. లోకేష్ బాబు దాని దగ్గరికి వెళ్ళి తచ్చాడుతూ ఉండటం, ఏదో పిక్ పాకెట్ కొట్టినట్టు చెప్పారు. చాలా సింపులెస్ట్ మ్యాటర్ గా చెప్పారు. కానీ సెక్యూరిటీ డివిజన్ లో అసలు అక్కడ దాకా ఎలా వెళ్ళగలుగుతాడండి ఆయన?
ఆయన ఏదో వేరే ప్రాంతానికి వెళ్ళటానికి ఎయిర్పోర్ట్